ఇన్ని బ్లౌజులకి అయితే లైనింగ్స్ తీసుకొని రావాలి. ఇవన్నీ ఒకలేనండి. ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్. ఇగోండి ఇప్పుడు లైనింగ్లు తీసుకురావాలండి కొన్ని బ్లౌజెస్కి. అవైతే ఏ తీసుకొని రావాలన్నది అన్ని తీసి పెట్టుకుంటున్నాను. ఇగోండి ఇవన్నీ నార్మల్ బ్లౌజులు. ఈ యొక్క బ్లౌజ్కి ఆంటీ ఇచ్చింది లైనింగ్. ఇంకా శారీస్ మీద బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. వీటికైతే లైనింగ్లు ఏం తేవాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు నేను లైనింగ్లు తీసుకురావాల్సిన బ్లౌజులు ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. 4, 5, 6, 7, 8, 9, 10. ఇది బాడీకి, ఇది హ్యాండ్స్ అండి. 11, 12, 13. ఇది కూడా ఇది బాడీకి, ఇది హ్యాండ్స్ అండి. 14, 15. అవి ప్లెయిన్ ఒక 6 or 7 ఉన్నాయి. ఇంక వీటికైతే లైనింగ్లు తీసుకొచ్చుకోవాలండి. ఎలాంటప్పుడు అనిపించిద్ది లైనింగ్లు ఇంట్లోనే ఉంటే బాగుండు కదా, పదే పదే బజార్కి వెళ్ళి ఏం లైనింగ్లు తీసుకొచ్చుకుంటా అనిపించిద్ది. కానీ కొన్ని తెచ్చి పెట్టుకున్నా కూడా కలర్లు అనేవి కలవండి. అట్లా బాగా తెచ్చి పెట్టుకోవడానికి బడ్జెట్ సరిపోదు. అందుకని ఈ విధంగా కొన్ని బ్లౌజులు అనేవి జమ చేసుకొని లైనింగ్లు అనేవి ఎప్పుడే తీసుకొచ్చేస్తున్నానండి. తెచ్చేటప్పుడు మాత్రం నా డబ్బులు పెట్టి తీసుకొస్తాను. వేసి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయినాక లైనింగ్లకి ఎంత అయింది, అలాగే స్టిచ్చింగ్కి ఎంత అయింది అవన్నీ బిల్ చేస్తే కస్టమర్స్ అనేది ఇస్తారండి. ఇప్పుడైతే ఇన్ని బ్లౌజులు కుట్టాలి ఫ్రెండ్స్. పాపం ఆంటీ నా కస్టమరే, బాగానే రోజులు ఆగిందండి ఇచ్చిన తర్వాత కూడా. ఇంక ఇప్పుడన్నా ఇకపోతే ఇక అసలు బాగోదండి, నాకే మంచిగా అనిపించదు. మొన్న హెల్త్ బాగలేదంటే హెల్త్ బాగాలేదని మాత్రమే చెప్పాను. నన్ను అర్థం చేసుకొని ఇంటికి వచ్చి నన్ను పలకరించి 3000 అయితే ముందే ఇచ్చిపోయారండి. తర్వాత బ్లౌజులు కుట్టినాక చూసుకోమా, ఇప్పుడైతే హెల్త్ బాగాలేదు అంటున్నావు కదా, ఈ డబ్బులు అయితే తీసుకోమని చెప్పి ఇచ్చిపోయారు. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు కదా, బాగానే ఉన్నాను. ఇంకా ఆంటీకి అయితే పర్ఫెక్ట్గా జాకెట్లు అనేవి కుట్టి ఇవ్వాలండి. వీటి కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు మీకు కూడా సైజ్ ఎంత ఉంది ఏందనేది మీకు కూడా పోస్ట్ చేస్తానండి. ఇప్పుడైతే బజార్కి వెళ్ళేసి లైనింగ్లు అనేవి తీసుకొని వస్తాను. ఇప్పుడైతే బజార్కి వెళ్తున్నానండి. ఇలా బ్లౌజులు కస్టమర్స్ ఎక్కడికమ్మా చూడండి ఫ్రెండ్స్, నేనేం లైనింగ్లు తీసుకొచ్చుకోవాలని బజార్కి వెళ్ళి, సాయి ఏమో గణేష్ దగ్గరికి పోదాం అంటున్నాడు. ఇలా నైట్ పూట నాకు మా ఆయన వచ్చిన తర్వాత టైం ఉంటుంది కాబట్టి లైనింగ్లు అనేది ఇలాంటి టైంలో తెచ్చుకుంటానండి. మార్నింగ్ టైంలో అయితే ఏమన్నా అర్జెంట్ వస్తే తప్పదిచ్చి తెచ్చుకోను. ఎక్కువ శాతం అయితే ఇలా తెచ్చి పెట్టుకొని కస్టమర్లకు బ్లౌజులు అనేది కుడతానండి. పోయి లైనింగ్లు తీసుకొచ్చి నాకు ఇది పోయిందంట స్వామి దగ్గరికి తీసుకెళ్లాలంట, గణపతిని పెట్టారు కదా అక్కడికి. కర్రీ అయితే పొద్దుటిది ఉంది ఫ్రెండ్స్. బియ్యం అయితే కడిగి పెట్టాను. ఇది చూడండి ఇట్ట చేస్తాడండి. అయ్యగారే రాలేదు సాయమ్మ, అయ్యగారు వచ్చినా పోదాం. ఇదిగోండి రైస్ అయితే కడిగి పెట్టేశాను. పాపకి చెప్పిపోతే పాప వండేసిద్దండి. కర్రీ ఉంది. ఇప్పుడైతే బజార్కి అయితే వెళ్తున్నాను. ఒక చిన్న కళ్ళతోడు కొనుక్కోవాలి. ఎందుకు? ఎట్టింగ్ చేస్తాను, కళ్ళు మాట్లాడుతుంది, కళ్ళు డ్యామేజ్ అవుతాయి అంట. నేను కొద్ది రోజులు ఎట్టింగ్ చేస్తాను, కళ్ళ కింద చూడు అసలే నలుపుదా నీ తోడు కళ్ళ కింద ఇంకా బ్లాక్ అయింది. మా అమ్మాయి ఇంటికాడ ఉంటే హెల్ప్ చేసిద్ది, కానీ స్కూల్కి వెళ్ళి వచ్చిందంటే అమ్మాయికి ఎదురు నేను చేయాలండి. మంచినీళ్ళు కూడా అదిగోండి బెడ్ మీద పడుకొని అమ్మ మంచినీళ్ళు అని పిలుస్తుంది. రైస్ నువ్వే పొయ్యి ముట్టించెళ్ళు, నేను చూసుకుంటానని చెప్పిందండి. అన్నం వండమంటే సరేనని చెప్పి రైస్ కడిగి పొయ్యి అయితే ముట్టించేసాను. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాం. భయ్య పొలం తీసుకోవడానికి అయితే షాప్కి వచ్చేసాం. అడిగండి భయ్య కలర్స్ అయితే చూస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడైతే భయ్య అయితే లైనింగ్లు మ్యాచింగ్స్ చూస్తున్నాడు. ఎక్కువ మంది ఉన్నారనుకోండి నేనే చూసుకుంటాను, అంటే మ్యాచింగ్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనమాట. నేను తీసుకెళ్ళిన బ్లౌజులు నేనే కలర్లు అనేవి చూసుకొని
కట్ చేయండి భయ్య అంటే అలా కూడా కట్ చేసి ఇస్తారు. ఇప్పుడైతే షాప్ చూసారా కొంచెం నార్మల్ గానే ఉంది. అక్కడ ఒక అమ్మాయి లాంగ్ ఫ్రాక్ వేసుకొని చూసారు కదండి బ్లూది, అలాంటివి అయితే ఎన్ని కుట్టానో ఫ్రెండ్స్. అలాంటి శారీస్ 200కి 250కి ఒకటి అమ్మారు. అలాంటి టైంలో ఎక్కువ శాతం లాంగ్ ఫ్రాక్లు అయితే కుట్టించుకున్నారండి. ఆ ఫ్రాక్ చూడంగానే నాకు కూడా సడన్ గా గుర్తొచ్చింది అనమాట. ఆ మధ్యలో చాలా లాంగ్ ఫ్రాక్లు అయితే నేను కూడా కుట్టాను కదా అలాంటి క్లాత్లు అనేసి. మన టైలరింగే కష్టం అనుకుంటాం కానీ ఇలా మ్యాచింగ్ సెంటర్లో పనిచేసే వాళ్ళది ఇంకా కష్టం ఎక్కువ అండి. ఎందుకంటే అన్ని క్లాతులు అనేవి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి మ్యాచింగ్ చూపించాలి, ఆ తర్వాత అవి కట్ చేసి ఇవ్వాలి, ఆ తర్వాత అవన్నీ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఏ ప్లేస్లో ఉంటాయో ఆ ప్లేసుల్లో నీట్గా సర్దుకోవాలి. లేదనుకోండి సర్దకపోయారనుకోండి ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. మళ్ళీ కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మ్యాచింగ్ చూపించడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఎక్కడెక్కడ సర్ది పెట్టేసుకుంటే ఈజీగా. అట్లా రోజుకొచ్చి ఎంతోమంది వెళ్తుంటారు, ఎంతోమంది వస్తుంటారు, ఫోల్డింగ్ చేస్తూనే ఉంటారు. టైలరింగే కష్టం అనుకుంటాం కానీ నాకు అబ్బాయి అలా కష్టపడతా ఉంటే నాకు అనిపించిందండి వీళ్ళది ఇంకా కష్టం అనేది ఎక్కువ ఉంటుందని. మైకు పెట్టామన్నమాట, ఏమన్నా మాట్లాడతాడేమోనని. తెలుగు రాదు, హిందీలో మాట్లాడుతున్నాడు. మా ఆయన కూడా హిందీలో మాట్లాడుతున్నాడండి. అప్పుడు మార్బుల్ షాప్ పెట్టినప్పుడు రాజస్థాన్ వెళ్ళొచ్చేవాడు కదా, ఆ టైంలో హిందీ అనేది కొంచెం కొంచెం నేర్చుకున్నాడు. ఇంకా మా ఆయన ఆ అబ్బాయి చక్కగా మాట్లాడుకుంటున్నారు. నాకేమో ఇంగ్లీషే రాదు, ఇంక హిందీ వస్తుందా అండి. నేనేం తెలుగులో మాట్లాడతాను, అబ్బాయి హిందీలో సమాధానం చెప్తాడు. అసలు సైకిల్తో ఒక మోగ సైకిల్తో మాట్లాడుకుంటామండి. నేను షాపులో అబ్బాయి వాళ్ళు, అదే మా ఆయన అనుకోండి చక్కగా హిందీలో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే పొద్దున 10 నిమిషాల్లో 10 బ్లౌజుల కటింగ్ వీడియో పోస్ట్ చేశాను కదండి. అందులో ఒక సిస్టరు కామెంట్ చేశారనమాట, మీరు వేసుకున్న బ్లౌజే పెక్కొచ్చినట్లుంది అనేసి. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్ నుంచి నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే నేను మనిషిని తగ్గిపోయానా లేదా మీరు ఈ విషయంలో మాత్రం కామెంట్ చేయండి. ఛానల్ స్టార్ట్ చేసుకున్నప్పుడు నేను అక్కడ పాతింట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఎలా అయిపోయాను. నాది ప్రతి ఒక్క బ్లౌజ్ అనేది లూజ్ అయిపోయింది, మీరు నమ్మండి నమ్మకపోండి. ఇప్పుడు నా ఒంటి మీద బ్లౌజ్ ఉంది కదా, అది లాస్ట్ కాజా ఉంటుంది కదండి, ఆ కాజా కాడ 1 ఇంచు గ్యాప్ తోటి పినిస్ పెట్టుకొని ఉక్స్ అనేది తగిలించుకున్నానండి. ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న బ్లౌజు అది నాకు ఫిక్స్గా ఉండేదన్నమాట, బాడీకి అద్దినట్లుగా ఉండేది ఆ బ్లౌజు. అసంటిది 1 ఇంచ్ అనేది లూజు ఫినిష్ పెట్టుకొని ఉక్స్ తగిలించుకున్నా. మీరే అర్థం చేసుకోండి నేను ఎంత తగ్గిపోయాను. మనకి బ్లౌజ్ అనేది లూజ్ ఉంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ అంతా ముడతలు కనపడిద్ది. అదిగాక నా ఒంటి మీద ఉన్న శారీ బ్రాసో శారీ అండి. ఇది నార్మల్గా 2000 రూపీస్ శారీ, కొంచెము డ్యామేజ్ అయ్యిందని చెప్పి 200 రూపీస్కి అయితే నేను తీసుకున్నానండి. ఒకసారి హైదరాబాద్ పోయినప్పుడు, ఇప్పుడు కాదండి ఈ చీర చాలా రోజులు అయిపోయింది, హైదరాబాద్ పోయినప్పుడు అక్కడ 100 రూపీస్ శారీస్, డ్యామేజ్ శారీస్, కట్ పీసెస్ శారీస్ ఇలా అమ్ముతారనమాట. ఈ కలరు ఎంతగానో నచ్చి కొంచెం డ్యామేజ్ వస్తే వచ్చిందని చెప్పి నేను తీసుకున్నాను. నార్మల్గా ఇలాంటి బ్లౌజ్ కుడితే ఎంత సరి చేసి కుట్టినా కూడా ముడతలు అనేవి వస్తాయండి బ్లౌజులో. కానీ చూసారా నేను ఒంటికి అద్దినట్టు ఎంత బాగా కుట్టుకున్నాను. ఇప్పుడు తగ్గిపోయాను కాబట్టి నేను అవి బ్లౌజ్కి కుట్లు అనేవి వేసుకోలేదు కాబట్టి అది కొంచెం అలా కనపడుతుందండి. అంతేగాని బ్లౌజు మీరు వేసుకున్న బ్లౌజే ఇట్లా పెక్కొచ్చినట్లు ఉంది అని కామెంట్ పెట్టారు. సరే పెడితే పెట్టిందిలేండి, 10 కామెంట్లలో ఇలాంటి రావటం సహజమే, నాకు కూడా అర్థమైపోయింది. ఎంత చెప్పినా కూడా మారరు. అంటే ఆ కామెంట్ పెట్టినామా రెగ్యులర్గా మన ఛానల్లో అయితే ఫాలో అవ్వదులేండి, నాకు అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే నేను వేసుకునే బ్లౌజులు మీరు చూస్తున్నారు కదండి బాగానే ఉంటాయి. ఇక్కడైతే నేను ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఆన్లైన్లో బ్లౌజెస్ పంపిస్తున్నారు, నేను స్టిచ్చింగ్ అయితే తీసుకుంటున్నానండి. నా మీద నమ్మకం ఉంచి నాకు సపోర్ట్ చేయాలని నా సిస్టర్స్ ఎంతగానో నా మంచి కోరి బ్లౌజెస్ అయితే ఆన్లైన్లో నా మీద నమ్మకం ఉంచి ఇంత దూరం అయితే పంపిస్తున్నారండి. అందుకు వాళ్ళందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఎవరన్నా కుట్టించుకోవాలంటే నాకు యూట్యూబ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ బజార్కి అయితే వెళ్ళొచ్చామండి. ఇదిగోండి ఈ మొక్కలన్నిటికీ లైనింగ్లు అయితే తీసుకొచ్చాను.
ఇంకా బ్లాక్ వైట్ మెరూన్ అనేది ఎక్స్ట్రా కూడా తీసుకున్నానండి. అవి ఎందుకంటే ఎవరో ఒకరు బ్లౌజులు ఇస్తారు కాబట్టి యూజ్ అయ్యిద్ది. ఇదిగోండి మెజర్మెంట్ బ్లౌజ్, ఇదైతే నేను కుట్టిన బ్లౌజే. ఆంటీకి అయితే అంత ముందు భుజాలు జారే సమస్య ఒకటి, ఇదిగోండి ఈ హ్యాండ్ ఈ ప్లేస్ లో అనేది బాగా లూజ్ వస్తుంది. ఇక తర్వాత నాకు చెప్పింది అనమాట, బ్లౌజ్ ఇచ్చినప్పుడు నాకు ఇట్లా భుజాలు జారిపోతాయిరా, చంక దగ్గర లూజ్ వచ్చేసిద్ది, బ్లౌజ్ ఎవ్వరు కుట్టినా సెట్ కావట్లేదని చెప్పింది. ఇంకా సరి చేసి నేనైతే ఈ బ్లౌజ్ కుట్టానండి. ఈ బ్లౌజ్ తర్వాత దాదాపు 20 బ్లౌజులు కుట్టాను. మళ్ళీ ఒకటే ట్రిప్ 20 బ్లౌజులు కుట్టాను. మళ్ళీ ఇదిగోండి ఇన్ని బ్లౌజులు అయితే నాకు ఇచ్చింది. ఇవి ఆంటీకి ఇచ్చేస్తే మళ్ళీ ఇంకా ఉన్నాయి ఇచ్చేయి. అవి అంటే అవి కూడా ఇస్తా అన్నది, కానీ ఇన్ని బ్లౌజులు నా దగ్గర స్టాక్ ఉంచుకోవడం ఎందుకని ఇవి కుట్టించిన తర్వాత అవి ఇచ్చేవా ఆంటీ. అట్లయితే కొంచెం నాకు స్టిచ్చింగ్ కూడా టైం దొరుకుతుంది కదండి. మళ్ళా వచ్చేది దసరా, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఇక ఫైనల్గా ఇప్పుడైతే కొంచెం అన్నం తినేసి కటింగ్ అయితే కూర్చోవాలండి. మీకు కటింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అలాగే ఇది కొన్ని బ్లౌజులు ఇందులో స్టిచ్చింగ్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను. కటింగ్ అయితే ఒకసారి బ్లౌజులు కటింగ్ అనేది పోస్ట్ చేస్తానండి. పాపకైతే ఇదిగోండి ఒకటి బాటిల్ తీసుకున్నాను. ఒక బాటిల్ బారేసిందండి. థమ్సప్ బాటిల్ ఉంటుంది కదా, అది పెట్టి పంపిస్తున్నానని. నాకు ఆ బాటిల్ వద్దు, మా ఫ్రెండ్స్ నవ్వుతారు. నాకైతే బాటిల్ కొనుక్కురమ్మంది. 50 రూపీస్ అండి ఈ బాటిల్. సాయికి అయితే షాప్ అంకుల్ గిఫ్ట్ గా చిన్న కార్ ఇచ్చాడండి. అదిగోండి పండు కార్ ఇచ్చాడు అంకుల్. పోతే పెరుగు అయితే తీసుకున్నామండి. బజార్కి వెళ్తే కంపల్సరీ పెరుగు అయితే తీసుకొచ్చుకుంటాను, బాగుంటుంది అంకుల్ దగ్గర. ఇది ఫ్రెండ్స్ ఇప్పటికైతే వ్లాగు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తానండి, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. బై ఫ్రెండ్స్.